వాళ్ళు మ్యూట్ లో పెట్టున్నా. ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు మోనోప్థాంగ్స్ చూసాము. ఇప్పుడు డిప్థాంగ్స్ లోకి వద్దాము. చూడండి, డిప్థాంగ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, రెండు ఓవెల్ సౌండ్స్ కలిపితే వచ్చే సౌండ్. అంటే ఒక ఓవెల్ సౌండ్ నుండి ఇంకొక ఓవెల్ సౌండ్ కి ఇలాగా స్లోగా మూవ్ అవుతూ ఉంటది అనమాట. గ్లైడింగ్ అంటే ఇట్లా ఇట్లా ఇలా మూవ్ అవుతూ ఉంటది. చూడండి, 3 టర్మ్ లేబుల్స్ డిప్థాంగ్స్. ఈ డిప్థాంగ్స్ లోనే ఈ ఐ సౌండ్ కలిగిన డిప్థాంగ్. The glide begins from front just below the half closed position and moves towards I. RP means received pronunciation. Received pronunciation is the standard pronunciation we use for English. The lips are unrounded. ఇక్కడ దాని యొక్క పొజిషన్ అంటే నోరు యొక్క పొజిషన్ అంటే నాలుకని ఎలా మూవ్ చేస్తాము, తర్వాత లిప్స్ ఎలా ఉంటాయి. లిప్స్ అన్రౌండెడ్ గా ఉండవు ఈ ఐ సౌండ్ పలికేటప్పుడు. glide begins from front. A glide, the movement of the vowel sound begins from the front just below the half closed position and moves towards I. ఈ దగ్గర నుండి ఐకి గ్లైడ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏ ఏ అనే సౌండ్, ఇక్కడ ఏ. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇందాక మనం చూసుకున్నాం కదా, ఈ ఐ సౌండ్ 8 అనేదాల్లో 8. ఈ ఏ ఐ సౌండ్ అనేది 5 లో చూసాం. 5. ఇక్కడ ఏ. ఇక్కడ ఈఐ అనేది ఏ. ఇక్కడ 5 అనేదాల్లో The glide begins from front and open and move towards received pronunciation I. The lips are unrounded. ఇక్కడ కూడా లిప్స్ అన్రౌండెడ్ గానే ఉంటాయి. ఏ దగ్గర నుండి గ్లైడ్ ఫ్రంట్ నుండి స్టార్ట్ అయ్యి ఓపెన్ అయ్యి ఐ దగ్గరికి మూవ్ అవుతూ ఉంటది. ఐ అనే సౌండ్. తర్వాత మూడో సౌండ్ చూడండి. ఓ అనే సౌండ్. ఇక్కడ ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బాయ్ అనే దానిలోని సౌండ్ అన్నమాట. బాయ్ ఓ అనే సౌండ్. ద గ్లైడ్ బెగన్స్ ఫ్రమ్ బ్యాక్. బాయ్ అనే పదం పలకండి ఒకసారి. బాయ్ కాదు, బాయ్ కాదు, బాయ్ కాదు, బాయ్. అందులో గ్లైడ్ బ్యాక్ నుండి స్టార్ట్ అవుతుంది, హాఫ్ ఓపెన్ పొజిషన్ లో ఉంటది, ఐకి మూవ్ అవుతూ ఉంటది. అంటే ఆ సౌండ్ యొక్క మూమెంట్ అనేది ఎట్లాగా ఫ్లో అవుతూ ఉంటుందో చెప్తూ ఉన్నాడు. అక్కడ మన యొక్క నాలుక లిప్స్ ఎట్లా మూవ్ అవుతాయో కూడా చెప్తున్నాడు. లిప్స్ ఆర్ రౌండెడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అన్రౌండెడ్ ఎట్ ద ఎండ్. బాయ్. చూడండి, బాయ్. స్టార్టింగ్ లో లిప్స్ రౌండ్ గా ఉన్నాయి, ఎండింగ్ వచ్చేటప్పటికి లిప్స్ ఓపెన్ అయిపోతున్నాయి. చూడండి, బాయ్. తర్వాత ఈ యు సౌండ్. ద గ్లైడ్ బిగిన్స్ ఫ్రమ్ సెంట్రల్ పొజిషన్ జస్ట్ బిలో ద హాఫ్ క్లోజ్ పొజిషన్ అండ్ మూవ్స్ టువర్డ్స్ యు. ద లిప్స్ ఆర్ న్యూట్రల్ ఇన్ ద బిగినింగ్ అండ్ రౌండెడ్ ఎట్ ద ఎండ్. న్యూట్రల్ గా ఉంటాయి. లిప్స్ యొక్క మూమెంట్ స్టార్టింగ్ లో న్యూట్రల్ గా ఉంటది, చివరికి వచ్చేటప్పటికి రౌండ్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం కదా, నో అనే దాన్ని పలకండి. నో. ఇక్కడ రెండు ఓవెల్ సౌండ్స్ కలిపి వస్తూ ఉన్నాయి. మన టంగ్ మూమెంట్, లిప్ మూమెంట్ కూడా ఇక్కడ
ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ ఉంది. ఇక్కడ చూడండి ఇంకొక ఫిఫ్త్ది, అది ఎందులో అంటే చూడండి హౌ. హౌ HOW హౌ అనే దాన్ని ఎలా పలుకుతాం? హౌ 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 ఓ ఓ ఓ. మన లిప్ని మనమే అబ్జర్వ్ చేసుకోవాలి, లేదా ఇక్కడ నేను పలికేటప్పుడు నేను పలికే విధానాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓ ఓ ఓ. ఆ నుండి యు వరకు ఊ ఊ ఓ అనే సౌండ్. అది చూడండి. ద గ్లైడ్ బిగిన్స్ ఫ్రమ్ బ్యాక్ open position and proceeds towards receded pronunciation oo. The lips are unrounded in the beginning and rounded in the end. Oh, oh. ఇక్కడ చూడండి. Oh, oh, oh. తర్వాత ఇది ఎందులోదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసుకున్నదే మళ్ళా నియా నియా ఇయా 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 పలకండి. ఇది ఇయా. The glide begins from the centralized front just above half closed position and moves towards A. 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 The lips are unrounded in the beginning and neutral in the end. Ia, 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 nia, 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 nia. ఇక్కడ మూతి లిప్స్ రౌండ్ గా అసలు మనం పలకట్లేదు. నియర్ అనే పదం పలికి చూడండి. నియా నియా నియా. ఈ యా సౌండ్, ఈ యా, ఆ యా సౌండ్ కూడా, ఆ సౌండ్ కూడా పూర్తిగా మనము పలకట్లేదు. చూడండి. ఆ నియా 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 అంటే గొంతు లోపలికి వెళ్తూ ఉంది సౌండ్, అంటే నాలుక చివరి నుండి పలుకుతున్నాను. చూడండి. The glides begin from the centralized front just above half closed position and moves towards A. The lips are unrounded in the beginning and neutral at the end. ఇంకా సెవెంత్ది చూడండి. సెవెంత్ది ఆ సౌండ్ ఏంటంటే ఏ ఏ వే వే. అది ఈ సౌండ్ నుండి స్టార్ట్ అయ్యి ఏ సౌండ్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద వర్డ్ వేర్, WHERE వేర్. వేర్ అనే పదాన్ని మనం పలికేటప్పుడు వే 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 ఏ ఏ నుండి ఏ వరకు వే వే. చూడండి. The glide begins from the front between half close and half open position and moves towards A. A. Way. The lips are unrounded in the beginning and neutral at the end. ఇంకా ఎయిత్ డిప్థాంగ్స్ 8 అంటే డబుల్ సౌండ్లు అనమాట, డబుల్ ఓవెల్ సౌండ్స్, మిక్స్డ్ ఓవెల్ సౌండ్స్. 8ది చూడండి. ప్యా ప్యా ప్యా. ఇక్కడ చూడండి. ఓ అని వస్తుంది. ప్యా యా. ద గ్లైడ్ బిగిన్స్ ఫ్రమ్ ప్యూర్, PURE అనే పదాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. ప్యా 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 ప్యా. The glide begins from back just above half closed position. యో సౌండ్ అనమాట. యో యూను ఆ కలిపిన సౌండ్, అది కూడా పూర్తిగా ఆని పూర్తిగా పలకం. ఇది the glide begins from back just above half closed position and move towards A. The lips are rounded in the beginning and neutral in the end. Lips ni starting ఓ అంటాం. ముందు రౌండ్ గా పెడతాం, తర్వాత న్యూట్రల్, పూర్తిగా ఇలాగా సాగదన్నమాట. యూ నుండి ఆ సౌండ్ కి వస్తుంది అనమాట. లిప్స్ కూడా స్టార్టింగ్ రౌండ్ గా ఉంటాయి, తర్వాత ఎండ్కి వచ్చేటప్పటికి న్యూట్రల్ గా ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఈ ఐ ఐ ఈ సౌండ్ ఇచ్చే పదాలతో కొన్ని రాయండి. అట్లానే
వీటిని మీరు ఫిల్ చేసి చూడండి. నేను ఇప్పటి వరకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్, మీకు ఇచ్చిన ముందు నుండి ఉన్న నోట్స్ ఇప్పుడు ఉంది చూడండి. ఇప్పుడు మీకు స్క్రాల్ చేస్తున్నదంతా ఒకసారి చదివితే మీరు వీటిని ఫిల్ చేయగలరు. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళా మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉన్నాడు. వీటిలో ఈ ఫస్ట్ సౌండ్ దేనిలో ఉంది ఆన్సర్ ఇమ్మని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ అతనే వాళ్ళే ఆన్సర్ చేసి ఇచ్చారు. బి, హైర్, హిమ్, హీల్, హెన్. ఇక్కడ చూడండి, సిట్, సీల్, సెట్, సెల్. ఇక్కడ ఈ సౌండ్ దేనిలో ఎక్కడుంది? సీల్, సీల్. ఇది కూడా బీనే. ఇది మెన్, మీన్, మేన్, మెయిన్. ఇది మెన్, మెన్ ఏ. ఇది ఫన్, ఫ్యాన్, ఫైన్, ఫెయిన్. ఫన్, ఫ్యాన్, ఫైన్, ఫెయిన్. ఇది ఫ్యాన్ సౌండ్ బి. ఇది చూడండి, ఫార్, ఫర్, ఫర్, ఫోర్. ఫార్, ఫర్, ఫర్, ఫోర్. arm, 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 far, 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 for. ఇది ఏ. ఇది చూడండి, సిక్స్త్ సౌండ్. సిక్స్త్ సౌండ్, హార్ట్, పార్ట్, పుట్, పెట్, పిట్, పార్ట్. అయితే ఈ సౌండ్లన్నీ మరలా మీరు ఒకసారి చూసి, ఇక్కడ 20 సౌండ్లు, దేనిలోది ఈ సౌండ్ని, ఈ 4 పదాల్లో ఈ పర్టికులర్ సౌండ్ని ఈ 4 పదాల్లో ఎక్కడ యూస్ చేస్తున్నామో ఐడెంటిఫై చేసి ఈ ప్రక్కని ఆన్సర్లు రాయండి. టాస్క్ బ్రాకెట్లు ఇచ్చారు కదా, వాటిలో ఆన్సర్లు రాయండి. అది టాస్క్ 1, టాస్క్ 2 ఈరోజు మీకు హోంవర్క్. ప్రాక్టీస్ చేయండి రా, లేకపోతే అన్ని టీచర్ చెప్పుకుంటూ ఉంటే ఏమొస్తుంది మీకు? మీరు మీ అంతటి మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. ఇంకా సిలబల్స్ లోకి వచ్చేద్దాము. సిలబల్స్ అంటే ఏమని చెప్పుకున్నాము? మనకి ఇప్పటి వరకు ఓవెల్ సౌండ్స్ చెప్పుకున్నాం కదా. ఓవెల్ సౌండ్స్ నుండి మనం నేర్చుకోవాల్సిందే సిలబల్స్. అంటే వాళ్ళు మనకి 10 పదాలు ఇస్తారు. చూడండి, టేక్అవుట్ యువర్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్. మీకు మోడల్ పేపర్ చివరిచ్చారు కదా, దానిలో ఓవెల్ సౌండ్స్ write the number of syllables for any of the following words. Question number 19. ఇది క్వశ్చన్ నెంబర్ 19. మీకు 3 మార్కుల ప్రశ్న. వాడు 10 పదాలు ఇస్తాడు, 10 వర్డ్స్ ఇస్తాడు. అందులో ఏవైనా 6కి సిలబిఫికేషన్ చేస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్కు, కరెక్ట్ గా చేస్తే 3 మార్కులు. ఇక్కడ చూడండి, సిలబుల్. ఇంకా సిలబిఫికేషన్ ద మెయిన్ పార్ట్కి వచ్చాం మనం. సిలబుల్ అంటే చూడండి, ఇక్కడ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇస్ సిలబుల్. మాట్లాడేటప్పుడు బేసిక్ యూనిట్ నే మనం సిలబుల్ అని అంటాము. దో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫైన్ ఎ సిలబుల్, we can without difficulty identify the syllable in a word. సిలబుల్ అనే దాన్ని డిఫైన్ చేయడం కష్టమైనప్పటికీ కూడా మనం ఏదైనా పదంలో సిలబుల్ ఐడెంటిఫై చేయడం మాత్రం మనకు చాలా ఈజీ. వర్డ్స్ ఆర్ మేడప్ ఆఫ్ 1 or more syllables. ఒక్కొక్క పదము 1 లేక అంతకంటే ఎక్కువ సిలబుల్స్ తోటి కలిపే ఏర్పడుతూ ఉంటుంది. వర్డ్స్ లైక్ టీ, బాయ్, గర్ల్, బస్ అండ్ బిల్ హ్యావ్ 1 syllable. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు.
టీ, బాయ్, గర్ల్, బస్, హిల్ ఇటువంటి పదాలని వన్ స్ట్రెచ్ లో పలుకుతాం మనం. చూడండి, టీయా బాయ్ అంటలేదు మనం. టీ, బాయ్, గర్ల్, బస్ అండ్ బిల్ జస్ట్ వన్ స్ట్రెచ్ లో పలికే పదాలు అనమాట. ఒక్కసారి పలికేస్తాం జస్ట్ ఒక్క సింపుల్ గా. వీటిలో ఒక సౌండే వస్తుంది మనకి, ఒక ఓవెల్ సౌండే వస్తుంది. ఓవెల్ సౌండ్ అంటే సిలబుల్ అని. సిలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓవెల్ సౌండ్. ఇక్కడ ఒక్క సిలబులే ఉంది, ఒక్కొక్క దానిలో అంటే ఒక్క ఓవెల్ సౌండే వస్తుంది. ఏ వర్డ్ విత్ వన్ సిలబుల్ ఈస్ కాల్డ్ మోనోసిలాబిక్ వర్డ్. వన్ వర్డ్ ఒక్క పదమే ఉన్న, ఒక్క సిలబులే ఉన్న పదాలు మనం మోనోసిలాబిక్ వర్డ్స్ అని అంటాము. Words like teacher, pencil, and nation have two syllables and are called disyllabic words. ఇక్కడ చూడండి, ఉదాహరణకి టీచర్, పెన్సిల్, నేషన్ ఇటువంటి వాటిలో రెండు సిలబుల్స్ అంటే రెండు వోవెల్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. వాటిని మనం డైసిలాబిక్ వర్డ్స్ అని అంటాము. తర్వాత వర్డ్స్ లైక్ రిమెంబర్, సిగరెట్ have three syllables and are called trisyllabic words. ఇక్కడ రిమెంబర్, సిగరెట్ అనే వాటిలో మూడు సిలబుల్స్ ఉన్నాయి. వీటిని మనం ట్రైసిలాబిక్ వర్డ్స్ అని అంటాము. వర్డ్స్ లైక్ పాపులేషన్ have four syllables and words like examination have five syllables. చూడండి, పాపులేషన్, పాపులేషన్ అంటే 4 ఓవెల్ సౌండ్స్ వచ్చాయి. దీనిలో 4 సిలబుల్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్జామినేషన్, దీనిలో 5 సిలబుల్స్ ఉన్నాయి. వర్డ్స్ కంప్రైజింగ్ మోర్ దెన్ 3 సిలబుల్స్ ఆర్ కాల్డ్ పాలీసిలబిక్ వర్డ్స్. 3 సిలబుల్స్ కంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్న పదాలని మనము పాలీసిలాబిక్ వర్డ్స్ అని అంటాము. అంటే 4 సిలబుల్స్ ఉన్నా, 5 సిలబుల్స్ ఉన్నా, 6 సిలబుల్స్ ఉన్నా కూడా వాటిని మనం పాలీసిలాబిక్ వర్డ్స్ అనే అంటాం. ఇచ్చిన పదంలో ఒక్క సిలబులే ఉంటే మోనోసిలాబిక్ అంటాం, 2 సిలబుల్స్ ఉంటే డైసిలబిక్ అంటాం, 3 సిలబుల్స్ ఉంటే ట్రైసిలాబిక్ వర్డ్స్ అని అంటాం. అంతకంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటే మనము పాలీసిలాబిక్ వర్డ్స్ అని అంటాము. యూజువల్లీ సిలబుల్ డివిజన్ ఈజ్ మార్క్డ్ విత్ ఏ హైఫన్. ఈ సిలబుల్ అనే దాన్ని హైఫన్ తో మార్క్ చేస్తాం. హైఫన్ పెడతాం కదా, హైఫన్ తో మార్క్ చేస్తాము. చూడండి, for example, the word steamer is divided as steamer, steamer. హైఫన్ తో మనము డివైడ్ చేస్తాం. ఇక్కడ స్టీమర్ అనే దాన్ని ఇట్లా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో దాన్ని ఇలాగా ఒక చిన్న హైఫన్ పెడతాం అన్నమాట, హైఫన్. అండ్ సిగరెట్ ఈస్ డివైడెడ్ యాజ్ సిగరెట్, సిగరెట్. ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు ఇలాగా, దాన్ని మనం అలాగా డివైడ్ చేస్తాం. It is not always possible for syllable division in the above said manner. In the orthographic, in the spelling form representation of English words, if you take the 3-syllable word, for example, the letter X represent 2 sounds, G and Z. How do we show syllabic division in the spelling form? If we observe this transcription, the letter X is giving the sound of G in the first syllable and Z in the second syllable. Therefore, syllabic division can be marked correctly only by transcribing the word phonetically. Phonetical ga manamu transcribe chestane ఒక వర్డ్ ని మనం ఫొనెటికల్ గా ట్రాన్స్క్రైబ్ చేయడం. చూడండి, ఇక్కడ ఉదాహరణకి స్టీమర్ ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంది, అలాగే సిగరెట్ యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా ఉంది. అంటే ఒక వర్డ్ ని మనము ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్ట్ చేయగలిగితే మాత్రమే కరెక్ట్ గా సిలబిక్ డివిజన్ కూడా చేయగలము. కొన్నింటికి మనము యాజ్ ఇట్ ఈస్ గా సిలబిక్ డివిజన్ చేయలేము అని చెప్తూ ఉన్నారు. ఇది చూడండి, ట్యూన్ 1 సిలబుల్ మోనోసిలబిక్, ఐ ఇది 1 సిలబుల్. ఇక్కడ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇచ్చారు. పెన్సిల్, పెన్సిల్, పెన్సిల్ 2 syllables, పెన్సిల్. ఇంజిన్, ఇంజిన్, ఇంజిన్ ఇది 2 syllable. కెప్టెన్ 2 syllable. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ 3. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్ 3 syllables. Politics,
Politics, 3 syllable. Dictionary, 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 4 syllables. Examination, 5 syllables. చాలా ఈజీ చెప్పుకోవడం కంటే కూడా ఇది చేయడం చాలా ఈజీ. ఈ సిలబల్స్ గురించి నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక దాదాపు ఒక 1 అవర్ సిలబల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ యాక్చువల్గా అయితే సిలబిఫికేషన్స్ కి అంత కష్టపడక్కర్లేదు. ఓవెల్ సౌండ్ జస్ట్ మనం మాట్లాడేటప్పుడు సౌండ్ తెలిస్తే సరిపోద్ది. కాకపోతే ఆ మాట్లాడేటప్పుడు ఆ సౌండ్ మనం కరెక్ట్ గా పలుకుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైకాలజీ, సైకాలజీ. ఇంతకు ముందు ఇప్పుడు కాదులే, ఒక క్లాస్ లో నేను ఒక పిల్లని లేపి ఒరే ఇది చదవరా అంటే పిసికాలజీ అని, అంటే అసలు ఆ పదం పలకడం ఆ పిల్లకి రాదు. అది సైకాలజీ అని, అందులో పి సైలెంట్ అని ఆ పిల్లకి తెలియదు. అలాగే చాలా మంది KNOW నో అని చదవమంటే నో నో అంటారు. అవునా? అట్లా అంటే మనకి ఇచ్చిన పదాన్ని అసలు కరెక్ట్ గా పలకడం వస్తే మనకి సిలబిఫికేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. అందులో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే పదాలు కష్టంగా ఏమి ఇవ్వరు, చాలా ఈజీగా ఇస్తారు. అందులో కూడా మళ్ళీ మనకి చాయిస్ 10 పదాలు ఇస్తారు. అందులో 6కి సిలబిఫికేషన్ చేయాలి. 6 కరెక్ట్ గా చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్ కి 1/2 మార్కు, 3 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 19 అది. యువర్ ఎగ్జామినేషన్ పేపర్ ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ చూడండి, ఏ సిలబుల్ కెన్ బి అనలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ సెగ్మెంట్స్. ఇంకా మనం సిలబిఫికేషన్ ఎలా చేయొచ్చు అంటే ఒక పదాన్ని ముక్కలుగా విడగొట్టి చేసుకోవచ్చు. ద సెగ్మెంట్స్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ కాల్డ్ స్పీచ్ సౌండ్స్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఈ సెగ్మెంట్ ఒక్కొక్క ముక్క కూడా స్పీచ్ సౌండ్ అంటాం వాటిని. అది ఓవెల్ కాన్సనెంట్ కలిపి ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆ ముక్కలుగా విభజించుకుంటే అది ఎన్ని సిలబుల్స్ ఉంటాయో మనకు తెలిసిపోద్ది. ఇఫ్ ఎ సిలబుల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ సౌండ్, ఇట్ ఈస్ యూజువల్లీ ఏ ఓవెల్. ఎగ్జాంపుల్, EY, A. In this example, I have only one speech sound. Speech sound అన్నమాట, పలికేటప్పుడు ఇచ్చే సౌండ్లు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ అంటున్నా, ఇందులో 2 ఓవెల్స్ ఉన్నాయి కానీ అది ఇచ్చే సౌండ్ ఒక సెమీ ఓవెల్ ఉంది. కానీ మొత్తం 3 పదాలు కలిపిచ్చే సౌండ్ ఒకటే, ఐ. దాన్నే స్పీచ్ సౌండ్ అని అంటాం, అది మోనోసిలబిక్. ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ we find the diphthong, so it has only a vowel in the syllable. In the word any has 2 syllables. The first syllable is A and the second syllable is E. The first syllable has A vowel only. The second syllable contains N and A consonant I, a vowel. ఇక్కడ 2, ఎనీ అనే దానిలో ఏ అనేది ఒక్క ఓవెలే, నీ అనే దానిలో ఒక కాన్సనెంట్ ఒక ఓవెల్ కలిపి ఒక సౌండ్ సెగ్మెంట్ వస్తుంది మనకి. సో ఎనీ అనేది, సో ద సెకండ్ సిలబుల్ కన్సిస్ట్ ఆఫ్ 1 consonant and 1 vowel. The word teacher has 2 syllables. In this word, the first syllable has a consonant and a vowel. In the second syllable also we find a consonant and a vowel, and respectively. So it indicates that a syllable must have a vowel. It is obligatory, and 1 more consonant are optional. తప్పనిసరిగా ఒక ఓవెల్ అయితే ఉండాలి. ఒక ఓవెల్ లేకుండా ఓవెల్ సౌండ్ రాదు. 2-3 ఓవెల్స్ కలిపి కూడా ఒకే ఒక ఓవెల్ సౌండ్ ఇస్తాయి. వర్డ్ సెగ్మెంట్ గా డివైడ్ చేసుకోవాలి. కాన్సనెంట్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇచ్చిన వర్డ్ లో ఉన్న ఓవెల్ సౌండ్స్ ని బట్టే మనము అది ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అనేది మనము తెలుసుకోగలం. ద ఓవెల్ ఇన్ ద సిలబుల్ ఇస్ కాల్డ్ ద న్యూక్లియస్. సిలబుల్ లో ఉండే ఓవెల్ ని న్యూక్లియస్ అని అంటాము. దట్ మీన్స్ ద సిలబుల్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎ కాన్సనెంట్, బట్ ఇట్ మస్ట్ హ్యావ్ ద న్యూక్లియస్. అంటే ఒక సౌండ్ లో, ఒక సిలబుల్ లో కాన్సనెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దానిలో ఒక న్యూక్లియస్ అంటే ఒక ఓవెల్ అయితే కంపల్సరిగా ఉండాలి. ఓవెల్ సౌండ్ అయితే కంపల్సరిగా ఉండాలి. ద స్ట్రక్చర్ ఆఫ్ ద సిలబుల్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ బిలో. సిలబుల్ యొక్క స్ట్రక్చర్ ని ఇలాగా రిప్రజెంట్ చేస్తాము. కప్ చూడండి, ఇక్కడ కప్ అనే దానిలో ఇది సౌండ్ వస్తుంది. అనేదాన్ని ఇలా ఈ గుర్తుతో చెప్తామని ముందే చెప్పుకున్నాం కదా, అలా కప్.
చూడండి. To describe the structure of a syllable, the symbol C represents consonant and the symbol V represents a vowel. For example, the syllable teacher, C, teacher, has the structure of CVC with the vowel I in the T, E as its nucleus, and T and R consonant on either side of the nucleus. దీన్ని న్యూక్లియస్ అని అంటాం. వోవెల్ సౌండ్ ని ఇచ్చే సింబల్ ని న్యూక్లియస్ అని అంటాం, లేకపోతే ఆ వోవెల్ సౌండ్ నే మనం న్యూక్లియస్ అని అంటాం. ఇక టీచర్, టీచర్ అనే దానిలో టీ, ఛ, ఛ రెండు వైపులా న్యూక్లియస్ కి రెండు వైపులా కాన్సనెంట్లు ఉంటాయి. In every syllable, a vowel or nucleus is obligatory and a consonant is optional. ఏ సిలబుల్ లో చూసినా అంటే ఏ ఓవెల్ సౌండ్ లో చూసినా కూడా ఓవెల్ లేదా న్యూక్లియస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కాన్సనెంట్ అనేది మాత్రం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి. ఐ, ఐ చూడండి, ఐ అనే న్యూక్లియస్ ఉంది, మోనోసిలబిక్. ఇక్కడ ఐ అనేది కూడా ఈ సింబల్ తోటే మనం పలుకుతాం. అది కూడా అది ఒక న్యూక్లియస్ ఉంది, మోనోసిలబుల్. ఎనీ అనే దానిలో ఒక న్యూక్లియస్ ఉంది, ఒక కాన్సనెంట్ ఉంది, సో అది 2 సిలబుల్. టీచర్ అనే దానిలో ఒక కాన్సనెంట్ ఒక న్యూక్లియస్, మళ్ళా ఒక కాన్సనెంట్ ఒక న్యూక్లియస్ ఒక కాన్సనెంట్, అది డైసిలబిక్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూ, బి కాన్సనెంట్, యు సౌండ్ న్యూక్లియస్, టీ, టీ కాన్సనెంట్, ఐ న్యూక్లియస్, ఫుల్, ఫుల్, ఎఫ్ కాన్సనెంట్, ఊ న్యూక్లియస్, ఎల్ కాన్సనెంట్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో ఇది సిబిసి, సిబిసి, సిబిసి. ఇక్కడ చూడండి, సిసివి, సివి, సివిసి. ఇది ట్రైసిలాబిక్ వర్డ్. మీకు అర్థం అవడానికి మాత్రం అదంత కష్టం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంక మరీ మనం డీప్ గా వెళ్ళొద్దు. ఇక్కడ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. టాస్క్ 1, రిలీజ్, రిలీజ్, రిలీజ్. ఇది డైసిలాబిక్ వర్డ్. కాన్సోనెంట్, కాన్సోనెంట్, ఇది ట్రైసిలాబిక్. ఎక్సెప్షన్, exception, trisyllabic. Politics, 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 trisyllabic. Speaker, speaker, trisyllabic. Possibility, possibility. 5 syllables ఉన్నాయి ఇది. Polysyllabic word. Relay, relationship, relationship. 4 syllables ఉన్నాయి, ఇది కూడా polysyllabic word. Represent, 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 trisyllabic. Celebrate, trisyllabic. Marginal, 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 trisyllabic word. ఇక్కడ చూడండి, దీన్ని మీరు హోంవర్క్ చేయండి టాస్క్ 2ని. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్. నేను పలుకుతా ఉన్నాను, మీరు పైన సిలబుల్ డివిజన్ చేయండి, నంబర్ ఆఫ్ సిలబుల్స్ రాయండి. సిలబుల్ డివిజన్ ఇదిగో ఇలాగా మధ్యలో గీతలు కొట్టి చెప్పాను కదా, హైఫన్లు పెట్టి డివైడ్ చేయాలని. ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో ఇక్కడ రాయండి. ఇది కూడా మీరు హోంవర్క్ గా చేయండి. టుగెదర్, టుగెదర్, టుగెదర్. మీరే చేయండి, అది నేను పలికేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. కాస్మెటిక్, డిజాస్టర్, ఫోటోగ్రాఫర్, ఇమ్మొరాలిటీ, మెడగాస్కర్, ఇంగ్రీడియంట్స్, సూపర్స్టిషన్స్, సిలబుల్, సిలబుల్. ఇక్కడ చూడండి, రైట్ ఎ వర్డ్ ఫర్ ద స్టేటెడ్ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఫ్రమ్ యువర్ లెసన్స్. మీ లెసన్స్ నుండి మీరు మొత్తము మోనోసిలబిక్ వర్డ్స్ 10, డైసిలబిక్ వర్డ్స్ 10, ఒకటి వాళ్ళు చేస్తారు. మోనోసిలబిక్ వర్డ్స్ 9, డైసిలబిక్ వర్డ్స్ 9, ట్రైసిలబిక్ వర్డ్స్ 9, పాలీసిలబిక్ వర్డ్స్ 9 చేయండి. చేసి
పంపించండి. చిల్డ్రన్ చూడండి, ఇది మీకు హోంవర్క్ టాస్క్ 3. మిగిలినవన్నీ మీ అంతట మీరు చేసుకోండి. కానీ టాస్క్ 3 మాత్రం నాకు చేసి పంపించండి. ఎందుకంటే ఇంతవరకు చెప్పింది దట్ ఈస్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద syllables only. This is given to you for the identification of syllables. That is the main purpose of teaching all these things to you. So let us get through the lessons and let us identify the monosyllabic, disyllabic, trisyllabic and polysyllabic words and write the examples, each nine examples for each underlined word, each division or each pattern. Monosyllabic words 9 and disyllabic 9, try 9 and polysyllabic 9. This is for your homework. You do it. ఇది మీరు చేయండి అందరూ. ఇక్కడ టాస్క్ నెంబర్ 3 అది ఫోటో తీసి మళ్ళీ పంపిస్తాను, అది మీరు చేయండి. అది మీరు ఎగ్జామ్ రాసి చిన్న ఎగ్జాంపుల్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు. Since the focus is on syllable division, word accent is avoided so that there is no confusion. ఇక్కడ సిలబల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీరు వర్డ్ యాక్సెంట్ అనే దాన్ని మీరు అంత పెద్దగా పట్టించుకోక్కర్లేదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ద టేబుల్ ప్రొవైడెడ్ బిలో ఈస్ ఫర్ యువర్ ఫర్దర్ రెఫరెన్స్. ఇక్కడ మీకు ఫర్దర్ రెఫరెన్స్ కోసము డివిజన్ అనేది ఇస్తున్నారు. మా డివిజన్ చేసినా చేయకపోయినా కూడా సిలబుల్ ఐడెంటిఫికేషన్ మీరు చేసేయగలిగితే చాలు. ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు చూడండి, జాయ్, నీ, స్ట్రెంత్, ఆర్మ్, షీట్స్, కాప్, క్రేన్, బ్రేవ్, సెంట్, యంగ్. ఇవి మోనోసిలబిక్. డైసిలబిక్ ని సెగ్మెంటేషన్ ఎలా చేస్తారో చూడండి, ట్రైఫిల్, రివోల్ట్, ఫ్రాగ్మెంట్, సస్పెండ్, లాఫ్టర్, సబ్లైమ్, సినిక్, సేవి, టుడే, క్రూకెడ్. ఇవన్నీ ఈ పదాలన్నీ ఫస్ట్ లెసన్ లో ఉన్నాయి. ఫస్ట్ లెసన్ లో ఉన్న పదాలు ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా అన్ని ఫస్ట్ లెసన్ లో ఉన్న పదాలే ఇచ్చారు. ఇక్కడ చూడండి, పెన్యూరీ, ఎన్కంపాస్, ఎన్వలప్, కాంటినెంట్, కాన్ఫిడెన్స్, ట్రాజడీ, ఫుల్ఫిల్మెంట్, సిలబుల్, ఫార్మేషన్, మెజిస్ట్రేట్. ఇవన్నీ కూడా పోయిటరీ నుండి ఇచ్చారు. ఈ పదాలన్నీ కావాలంటే చూసుకోండి. ఫస్ట్ పోయమ్, సెకండ్ పోయమ్ లో ఉన్న పదాలు ఇచ్చారు. పెన్యూరీ, ఎన్కంపాస్, ఎన్వలప్, కాంటినెంట్, కాన్ఫిడెన్స్, ట్రాజడీ, ఫుల్ఫిల్మెంట్, సిలబుల్, ఫార్మేషన్, మెజిస్ట్రేట్. ఇంకా ఇక్కడ చూడండి, ఫండమెంటల్, ఇండిపెండెన్స్, మెథడాలజీ, పర్సనాలిటీ, అబిలిటీ, ఫిగరేటివ్, సింబలిజం, కాంప్రహెన్షన్, డిస్క్రిమినేషన్, రివల్యూషనరీ. ఇవన్నీ కూడా మీకు ఇవి మళ్ళా ప్రోస్ సెక్షన్ నుండి ఇచ్చారు. చూసుకోండి. లెసన్స్ చదివితే మనం ఐడెంటిఫై చేయగలం. మనకు అస్సలు లెసన్స్ చదివే అలవాటే లేదు కదా. టీచర్ చదివి వినిపించేస్తూ ఉండాలి, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేయాలి, ఎగ్జామ్ కూడా టీచరే రాసుకోవాలి. మనం ఏమీ చెయ్యం, కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఉంటాం. క్లాస్ రూమ్ అయినా అంతే, ఇళ్ళ దగ్గర అయినా అంతే. టెక్స్ట్ బుక్ చదివే అలవాటు ఈ జనరేషన్కి అసలు లేనే లేదు. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఇందులో 100 పదాలు ఇచ్చారు. ఈ 100 పదాలని మీరు సిలబిఫికేషన్ చేయండి. దిస్ ఈజ్ అనదర్ అసైన్మెంట్ టు యూ. చూడండి, నేను పలికేస్తాను, మీరు చేయడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. నేను ఒక్కొక్కటి చదివేస్తాను బయటికి. హ్యాండ్సమ్, రైట్, బ్యూటిఫుల్, అడ్మినిస్ట్రేషన్, పాపులేషన్, టుడే, కాంటినెంట్, క్రూకెడ్, న్యూ, ఆనరబుల్, despair, laughter, shame, good, one, truth, mystery, soul, adventure, scoundrel, impatient, light, commonwealth, brunt, hauled, mangled, onslaught. ఓకే చిల్డ్రన్, బ్యాటరీ లో అయింది, క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు పేజ్ నంబర్ పేజ్ నంబర్ 239లో, టెక్స్ట్ బుక్ లోని పేజ్ నంబర్ 239లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని మీరు
ప్రాక్టీస్ చేసి రాయండి. నేను ఇప్పుడు మీకు మళ్ళా వాట్సాప్ క్లాస్లో కూడా వాటిని పలికి వినిపిస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. ఓకే. ఇప్పటి వరకు ఇవి పలికేస్తా చూడండి. మిస్టరీ, సోల్, అడ్వెంచర్స్, స్కాండ్రల్, ఇంపేషెంట్, లైట్, కామన్వెల్త్, బ్రంట్, ఆల్, mangle, onslaught, amputate. Acclimatized, reach, prosthetic, civil. Resilience, intervention, knife, civil. Configuration, strategy, humanitarian, vulnerability. Sought, immune, tempest, substantial. Protocol, penury, strike, fruitful. Insolent, surrender, order, affordable. Calibration, abroad, subsistence, innovation. Security, portability, segmentation, answer. Aesthetics, emission, logistics, soldier. Navigational, discompose, revive, hound. Remarkable, echo, stray, splintered. Lunacy, strange, looping, congratulate. Character, acclaim, resplendent, matter. Giggle, pulsating, maculate, ritual. Rest, flattery, vocation, confide. Infidelity, distraught, revulsion, magor. Revolt, informer, prowl, vindictive. Available, perhaps, intelligence, weather. Magor, magor, magor. ఓకే, ఓకే. ఈ 100 పదాలు నేను మీకు పలికాను. 1, 2 నేను కరెక్ట్గా, 2 మాత్రం నేను కరెక్ట్గా పలకలేదు. మీరు ఐడెంటిఫై చేయగలిగితే చేసుకోవచ్చు. మీరు కూడా ఓ పని చేయండి, ఆడియోలోకి వెళ్ళండి. వెళ్ళి ఆడియో మీరు అక్కడ బటన్ నొక్కితే రికార్డ్ అవుతుంది. ఒక్కొక్క పదాన్ని పలికి నాకు వినిపించండి. వీడియో ఆడియో క్లిప్పింగ్లు పంపించండి నాకు. ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ. నాన్న